భూ కబ్జాలకు పాల్పడ్డ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి. భూ కబ్జాదారుణ్ణి సమర్థిస్తారా, సస్పెండ్ చేస్తారో చెప్పాలంటూ కేసీఆర్ కేటీఆర్ను ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం చందూరు గ్రామంలో నిరంజన్ రెడ్డి భూమి కబ్జా చేసి బినామీలపై రాయించారని ఆరోపించారు. సర్వే నెంబర్ 57లోని 2 ఎకరాల 19 కుంటల భూమిని కబ్జా అయినట్టు నిర్ధారించి కబ్జాదారులకు నోటీసులు పంపినట్టు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఈ కృష్ణానది ఒడ్డున ఈ భూ కబ్జాలు చేస్తున్నారు. ఆ కృష్ణానదిలో డీసిల్టింగ్ చేసి అంత ఫిల్ చేసేసి 84 ఎకరాల కాంపౌండ్ ఉంటే 84 ఎకరాలు పాస్బుక్ లో ఉంటే 20-30 ఎకరాలు దాదాపు 114-120 ఎకరాలు ఎక్కువ ఆయన ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. దాని మీద ఎంక్వైరీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల ముందర ఆయన ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు, ఎంత అహంకారంతో మాట్లాడాడు మీకు అందరికి తెలుసు. దాంతో ఎలక్షన్లకు వెళ్ళినాం. నవంబర్ 30 తారీఖు నాడు రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చినాక ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే, నువ్వు వనపర్తికి, నీకు వనపర్తి గడ్డ మీద నీకేం సంబంధం లేదు, వనపర్తి రక్తంతో నీకేం సంబంధం లేదు, వనపర్తి బిడ్డల్ని ఇక్కడ గెలిపించుకుంటామని తీర్పిచ్చి నన్ను గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. గౌరవ సీఎం గారికి నేను లెటర్ రాసిన్నా. లెటర్ రాసేసి ఇక్కడ 2-3 కబ్జాలు చేసినామని ఏదైతే మాట్లాడినామో దాని మీద ఎంక్వైరీ చేయమని లెటర్ రాసినాం. పంపించి ఒకటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, ఒకటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. అక్కడ కేసు అయిన తర్వాత నిరంజన్ రెడ్డి గారి మీద కేసు అయిన తర్వాత ఆ పేపర్ ను గద్వాలకు పంపించి ఎంక్వైరీ చేయమని రాశారు. ఎంక్వైరీ చేయమని రాస్తే గద్వాల్ కలెక్టర్ గారు మానపాడు ఎంఆర్ఓకు దాన్ని అటెస్ట్ చేసి అక్కడికి పంపించున్నాడు. అక్కడికి పంపించిన తర్వాత ఆ భూమికి సంబంధించిన ఆ ఇష్యూ గద్వాల్ కలెక్టర్ మానపాడుకు ఆ చెండూరు మండలం 2 రాయమని చెప్తే దానికి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని సర్వే చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకు టైం లేక తర్వాత వాళ్ళకి వేరే పనులు ఉన్న వాళ్ళు ఓన్లీ ఒక చెండూరు విలేజ్ మన మానపాడు మండలికి సంబంధించింది మాత్రమే సర్వే చేస్తే ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళకు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సర్వే చేసినప్పుడు ఆ విజిలెన్స్ డైరెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం సర్వే నెంబర్ 57 లో 2 ఎకరాల 19 గుంటలు 2 ఎకరాల 19 గుంటలు ఆయన ఎన్క్రోచ్మెంట్ అంటే కబ్జా చేసిందని ఎంఆర్ఓ గారు ఐడెంటిఫై చేసింది. తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఈ కృష్ణానది ఒడ్డున ఈ భూ కబ్జాలు చేస్తున్నారు. ఆ కృష్ణానదిలో డీసిల్టింగ్ చేసి అంత ఫిల్ చేసేసి 84 ఎకరాల కాంపౌండ్ ఉంటే 84 ఎకరాలు పాస్బుక్ లో ఉంటే 20-30 ఎకరాలు దాదాపు 114-120 ఎకరాలు ఎక్కువ ఆయన ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. దాని మీద ఎంక్వైరీ